సార్ బ్రెయిన్ ట్యూమర్కి మన నాసా హాస్పిటల్లో ఎట్లాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఒకటి నాసా హాస్పిటల్స్ అనేటువంటిది మనకి ఇప్పుడు విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు 3 సెంటర్స్లో ఉందండి. బేసిక్గా ఏంటంటే ఇది న్యూరో అండ్ స్పైన్ అసోసియేట్స్, ఓన్లీ బ్రెయిన్ అండ్ స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి ప్రత్యేకమైనటువంటి హాస్పిటల్ అనమాట. ఇక్కడ మనకేంటంటే డైరెక్ట్గా ఎంఆర్ఐ, సిటీ, యాంజియో ల్యాబ్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఫోకస్డ్గా చూస్తాం కాబట్టి, స్పెసిఫిక్గా న్యూరోకి సంబంధించినవి చూస్తాం కాబట్టి వితిన్ ఫ్యూ మినిట్స్ ఏ పేషెంట్ వచ్చినా కూడా అన్నీ పక్కపక్కనే ఉంటాయి కాబట్టి వెంటనే ఒక 1 డేలోనే మనం సిటీ, ఎంఆర్ఐ అన్నీ చేసేయడము, డయాగ్నోజ్ చేసేయడము, తొందరగా వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంటుందన్నమాట. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలామందిలో ఒకసారి క్యాన్సర్ ఇది వచ్చింది అనుకోండి, చాలామంది భయపడతారు. మేము కూడా చూస్తూ ఉంటాం, ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్తే అక్కడికి వెళ్ళిపోతే అంతమంది ఒక 1000 మంది ఉన్న దగ్గరికి వీళ్ళు వెళ్ళినప్పుడు సో అన్ని కొంత డిలే జరుగుతుంది, భయం ఎక్కువ ఉంటుంది, ఫోకస్డ్గా వాళ్ళతో మాట్లాడలేకపోతారు. డాక్టర్స్ కూడా టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉండదు. అంటే ఒక 30 మంది 40 మందిని చూసినప్పుడు వాళ్ళందరితో పాటు వీళ్ళని చూడటం వల్ల వాళ్ళకి ఏంటంటే కలిసిపోవడం, భయము, ఫియర్ ఇవన్నీ కూడా యాడ్ అయ్యి కంగారు పడుతూ ఉంటారు. సో ఇక్కడ ఇట్లా ఫోకస్డ్ సెంటర్ కాబట్టి మనం ఏం చేస్తామంటే స్పెసిఫిక్గా ఎక్కువ టైం స్పెండ్ చేయడం, పేషెంట్కి ఇప్పుడు ఇందాక చెప్పినవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ మాట్లాడితేనే వాళ్ళకి సగం ప్రాబ్లం తగ్గుతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ తర్వాత ట్రీట్మెంట్కి వాళ్ళు రెస్పాండ్ అవ్వడం కూడా బాగుంటుంది అనమాట. సో ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ ఓన్లీ ఫోకస్డ్గా చేస్తున్నాం. సో విల్ స్పెండ్ మోర్ టైమ్ విత్ ద పేషెంట్. కౌన్సిలింగ్ ఇంపార్టెంట్, ప్రీ ఆపరేటివ్, ఆపరేషన్ చేయాల్సిన జాగ్రత్తలు అయిన తర్వాత సైకలాజికల్గా కౌన్సిలింగ్ ఇవ్వడము, వాళ్ళని రెగ్యులర్గా ఫాలోఅప్స్లో పెట్టుకోవడము, మనమే తర్వాత వాళ్ళకి రేడియేషన్ ఎక్కడ తీసుకోవాలి, కీమో ఎక్కడ తీసుకోవాలి లేదని ఐడెంటిఫై చేసి బెస్ట్ సెంటర్కి, రేడియేషన్ సెంటర్కి పంపించడం, కీమోథెరపీ ఇప్పించడం, ఇట్లాంటివన్నీ కూడా ప్లాన్డ్ చేయడం జరుగుతుంది కాబట్టి మంచి అవుట్కమ్స్ వస్తాయి. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుందో ఇట్లాంటి వివరాలు అన్నీ కూడా చాలా వివరంగా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్.